చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూ మైనారిటీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారని మైనారిటీ నాయకులు ఎస్కే బాబు, ఖాదర్ బాషాలు మండిపడ్డారు. తిరుపతి గాలివీధిలోని షాదీ మహల్లో మైనారిటీలకు అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు పాలాభిషేకం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఎన్ఆర్సీ, సిఏఏ అంశాలలో మైనారిటీలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే రోజులు పోయాయి. ఈరోజు మీరు ముస్లింలకు వ్యతిరేకంగా 4% రిజర్వేషన్లను రద్దుపరుస్తామంటున్న బీజేపీ పార్టీతో జతకట్టి ఎన్నికల్లోకి వస్తున్నారు. ముస్లిం సోదరులు ఎవ్వరూ మీకు ఓటు వేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లింలందరూ కూడా జగన్ వైపే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ముస్లింల ఓట్లన్నీ వైసీపీకే అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్లు రద్దుపరుస్తామంటే నోరు మెదపకుండా కూటమితో ఓట్ల కోసం జతకట్టి ముస్లింలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ తోఫా అందిందా తమ్ముళ్ళు అని. తోఫా అందుకునే పరిస్థితుల్లో ఇంకా ముస్లింలు కొనసాగాలని ఆయన భావన. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ముస్లింల బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా అవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోఫా తీసుకునే దుస్థితిలోనే ముస్లింలు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరిచ్చే సేమియాకి, నెయ్యికి, తోఫాలకి ముస్లింలు చేయి జాపే పరిస్థితిలో లేరు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ల వలన ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లే ప్రతి ఇంటిలో పిల్లలు చదువుకొని మేము ఎదగడం జరిగింది. 4% రిజర్వేషన్ల గురించి కానీ, ఎన్సీఏ గురించి కానీ, ఎన్ఆర్సీ గురించి కానీ గొప్పగా చెప్పి మాకు నిజమైన పండగ వాతావరణం తెచ్చినారు. మా ముస్లింలందరికీ నిన్నటి రోజు ఖచ్చితంగా మేము పండగ వాతావరణంలో ఉన్నాము, పండగ చేసుకుంటాం. రాష్ట్రానికి కాపాడిపోయేది మా ముస్లింలకు జగన్ అయితే మన తిరుపతికి భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, భూమన అవిరెడ్డి కానీ మాకు తిరుపతి ముస్లింలకు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ముస్లింలందరూ ఖచ్చితంగా 100% నిన్న జరిగిన వాతావరణానికి, జగనన్న భరోసాకి, కరుణాకర్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేము ఖచ్చితంగా ముస్లింలందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో అవినయ్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామనేసి ఆశాభావంగా మేము సభాముఖంగా తెలియజేసుకుంటాం.